హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో ఎందుకు వెళ్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను పాలకూర సుక్కకూర తోటకూర చేస్తున్నాను ఫ్రెండ్స్. 2 ఉల్లిగడ్డలు వేసి ఒక ఎగ్ వేసి పచ్చి కారం వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తానని చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు, ఓకేనా ఫ్రెండ్స్. 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా తోటకూర పాలకూర మంచిగా 3-4 సార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్. దాంట్లో మంచి మట్టి ఉంటుంది, సన్నని మట్టి కనిపించదు అది మనకు. 3 సార్లు కడిగి వాష్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి కడుక్కోండి ఫ్రెండ్స్. ఆకుకూరని గిన్నె పెట్టుకొని 3 చెంచాలు నూనె పోసుకోండి ఫ్రెండ్స్. నూనె తక్కువ తింటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఆకుకూర కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. నేను పచ్చికారం వేసి చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువనే ఉంటుంది. నా వీడియోస్ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోండి. పసుపు తగినంత వేసుకోండి, 1/2 టీ స్పూన్ వేసుకున్నాం. ఆకుకూర ఎంత ఉంది కదా ఫ్రెండ్స్, ఉడికినాక కొంచెమే అవుతుంది చూడండి. పచ్చికారంలో ఎల్లిగడ్డ వేసి పడుతుంది. అల్లం ఎల్లిగడ్డ వేయను, ఎల్లిగడ్డ మాత్రం వేసి చేస్తున్నా. మీరు ఎలా చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా కూర చేస్తుంటాను ఫ్రెండ్స్. ఆ కూర ఒకసారి టమాటా వేస్తే ఒకసారి వేయను. ఇలా పాలకూర టమాటా వీడియో ఆల్రెడీ ఉంది, చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్లో రజియా బేగం అనేది సెర్చ్ కొడితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే తోటకూర శనగపప్పు శనగపప్పు వేసి చేశాను ఫ్రెండ్స్, చూడండి. ఆ వీడియో కూడా ఉంది. ఈరోజు గుడ్డు వేసి చేస్తున్నాను, ఎగ్ వేసి చేస్తున్నాం. మా పిల్లలు తినారు కాబట్టి ఈ విధంగా చేసి పెడితే తింటారని ఆశ ఫ్రెండ్స్. పిల్లల కొరకు ఏదో విధంగా చేసి పెట్టాలి కదా ఫ్రెండ్స్. ఆకుకూర మంచిది హెల్త్కు, పిల్లలకు వాళ్ళు తినాలంటే ఈ విధంగా చేసి పెట్టాలి. మీరు కూడా ఇలానే చేస్తారా చేయరా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో. ఉప్పు వేసాను, కారం వేస్తాను ఫ్రెండ్స్. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అందాదా 50 గ్రాముల కంటే తక్కువనే వేసాను ఫ్రెండ్స్ కారము. కొన్ని మిరపకాయల కారం ఉంటాయి, కొన్ని మిరపకాయల కారం ఉండవు, చూసి వేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. కారం వేసుకొని మంచిగా కలుపుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. సిమ్ మీద పెట్టి ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఎక్కువ పెడితే మాడిపోతుంది. ఎప్పుడైనా సిమ్ మీద పెడితే కూర మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్, ఏ కూర అయినా సరే. ఇది ఒక టిప్ ఫ్రెండ్స్. కూర మంచిగా రావాలంటే ఈ విధంగా చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు కూడా చెప్పండి, ఓకేనా. నేనైతే దాదాపు సిమ్లో పెట్టే చేస్తాను వంట కూర చేసేటప్పుడు, ఓకే. కొంచెం వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. నేను కొంచెం వేసాను, మీకు అవసరం అయితే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే వేసాను. కొంచెం వాటర్ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. వాటర్ వేసుకుంటేనే మంచిగా రుచి ఉంటుంది నాకైతే. అలా నూనెలో వేపితే నూనెలో తిన్నట్టే ఉంటుంది. కొంచెం వాటర్ వేస్తే మంచిగా అన్నానికి కలుపుకొని తినొచ్చు. కూర అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఉడికిందన్నది మళ్ళీ కడాయి పెట్టుకుంది అనుకుంటారా ఫ్రెండ్స్. చూడండి, కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎగ్ వేపుకొని వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ కొంచెం, కొత్తిమీర, కరివేపాకు కొంచెం గరం మసాలా, ఇలా దీంట్లో కూర కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకొని కలుపుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారు. మా ఓనికి ఇది కూర వద్దంట ఫ్రెండ్స్. ఎగ్ వేపి వేయాలంట, ఆమ్లెట్ వేసి ఇవ్వాలంట ఫ్రెండ్స్. ఆకుకూర వద్దంట. ఇంట్లో 4 ఉంటే 4కి వేరు కూరలు చేయాలంటే ఏం చేస్తాం ఫ్రెండ్స్. పిల్లలు ఇలా సతాయిస్తుంటారు. ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. మా పెద్దవాడైతే ఏది పెట్టినా తింటాడు, కొంచెం కోపం ఇస్తే తింటాడు. కానీ చిన్నవాడు చాలా అల్లరి ఫ్రెండ్స్. ఏదే విధంగా పెట్టినా తినడు. వానితో ఉంది మాకు. నేనైతే ఏదైనా తింటాను. నాకు ఏ కూరగాయలైనా చాలా ఇష్టం. ఏ కూరగాయైనా ఇష్టంగా తింటాను నేను. కాకుకూరలు అంటే ఇంకా చెప్పక్కర్లేదు. వాళ్ళ కూరకి ఈ విధంగా చేశాను నేను. చేస్తే ఇది కూడా వద్దంట ఫ్రెండ్స్. ఏం చేద్దాం, కానీ ఇప్పుడు పెట్టాలి. నేనే తినబెడతాను ఇప్పుడు. వాడు స్వతహా అయితే తినడంట. మీ ఇంట్లో కూడా ఇంతేనా ఫ్రెండ్స్ చెప్పండి. కొంచెం ధనియా పౌడర్ వేసుకొని దించుకోవడమే. మధ్య తరగతి కుటుంబాలకు వేరు కూరలు చేయాలంటే కష్టం కదా ఫ్రెండ్స్.
ఉన్నదా ఒక కూర చేయడమే కష్టం అంటే పిల్లలు ఇలా చేస్తుంటారు. ఏం చేస్తాం, అంతే. పిల్లల కొరకే కదా ఫ్రెండ్స్ ఏదైనా మనం చేసేది. వాళ్ళు ఇష్టంగా తింటేనే మనకు తృప్తి. ఏదో విధంగా వాళ్ళకి తినిపించాలి. ఓకే ఫ్రెండ్స్, నేనే తినిపిస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు.